హాయ్ ఆల్ ఆఫ్ యూ, విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. 2025 లోకి మనం అందరము ఎంటర్ అయిపోయాము. ఈ 2025 మనందరికీ అష్టైశ్వర్యాల్ని, అదృష్టాల్ని, ఆనందాల్ని, భోగభాగ్యాల్ని ఇస్తూ ఆర్థిక స్వేచ్ఛని అనుభవిస్తూ మనీ ప్రవాహాన్ని ఇస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు కింద కామెంట్స్ లో ఎస్ ఐ రిసీవ్ అని చెప్పి కామెంట్ చేయండి. మనస్ఫూర్తిగా నమ్మండి. మన నమ్మకమే మన లైఫ్ కి చాలా సక్సెస్ ని ఇస్తుంది. సో 2025 కి ఇంకొకసారి మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ లో మీరు అనుకున్న సక్సెస్ ని తీసుకోవడానికి, సింపుల్ గా గోల్స్ ని సెట్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఒకవేళ మీకు టైం లేకపోతే ఈ రోజు గానీ రేపు గానీ మీరు చూసి ఖచ్చితంగా నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 2025 మనం ఎంటర్ అయ్యాం ఒక న్యూ ఎనర్జీ. 2025 అనేది 9 నెంబర్ వచ్చే కనెక్షన్ కాబట్టి 9 అనేది ఎవరైతే చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే రెడీ టు రిసీవ్ అనే ఎమోషన్ లో ఉంటారో, వెల్కమ్ మోడ్ లో ఉంటారో వాళ్ళకే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అందుకని ఈరోజు ఈ వీడియో చూడగానే మీరు ఒకసారి ఒక థాట్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీని, అన్ఎక్స్పెక్టెడ్ అదృష్టాలని, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ ని, అలాగే ఊహించని విజయాల్ని, ఇలా అన్నిటినీ ఊహించిన వాటిని ఈ ఇయర్ లో నేను వెల్కమ్ చేస్తున్నాను అని ఒక మాట ఇప్పుడే అనేసుకోండి వీడియో చూడగానే. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు టైం ఉంటే చేయండి, టైం లేకపోతే 15th లోపు అంటే సంక్రాంతి లోపు చేయడానికి ప్రయత్నించండి టైం చూసుకుని. అలా అన్నానని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా దీని మీద కంప్లీట్ డెడికేషన్ ఫోకస్ చేయాల్సిందే. కారణం 2025 అనేది మీకు ఒక అద్భుతంగా ఉండాలి అంటే ఈ రోజు నేను ఇక్కడ ఇచ్చే టిప్స్ ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ ఏంటి అంటే 5 F's టెక్నిక్. 5 F's అంటే ఫన్ అంటే వినోదం, ఫార్చ్యూన్ అంటే అదృష్టం, ఫ్యామిలీ అంటే బంధువులతో హ్యాపీగా ఉండడము, వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వడము, అలాగే ఫైనాన్స్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొంది మనీ ప్రవాహాన్ని పొందడము, అలాగే 5వది ఫిట్నెస్ అంటే 5 F'ల్ని మీరు ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం కనుక విజన్ బోర్డ్ లో కానీ లేదా విజన్ బుక్ లో కానీ నోట్ చేసుకున్నారు అంటే, విజన్ బుక్ అంటే ఇది నేను 2024 కి రెడీ చేసుకున్నాను. సో 2024 లో నేను మనీ గోల్స్ ని సెట్ చేసుకుని చేసిన బుక్ ఇది. మీరు ఇలాంటి బుక్ ని రెడీ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ గా ఒక పక్కన రూల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మీన్స్ రాయడానికి వీలుగా ఉన్న పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఒక పక్కన ఇమేజెస్ అంటించడానికి వీలుగా ఉండే పేజెస్ ని, అంటే మీరు ఒక బుక్ తీసుకున్నారు అంటే ఒక సైడే మీరు మీ గోల్స్ ని రాసి మరొక సైడ్ దానికి సంబంధించిన విజువల్స్, ఇమేజెస్ ని అంటించుకునేలాగా విజన్ బుక్ ని రెడీ చేసుకోవాలి. ఇది 2024 విజన్ బుక్. అలాగే మీరు విజన్ బోర్డ్ ని కూడా అప్లై చేయొచ్చు. అంటే ఓన్లీ విజన్ బుక్కే కాకుండా కొంతమంది విజన్ బోర్డ్ ని కూడా ఫాలో అవ్వగలుగుతారు. సో ఈ రెండిట్లోని మీరు ఎప్పుడైతే 5 F's టెక్నిక్ ని అప్లై చేస్తారో అప్పుడు మీ సక్సెస్ 2025 లో ఎవరు ఆపలేరు. కారణం విజన్ బోర్డ్ గానీ విజన్ బుక్ గానీ అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి మీ లైఫ్ లో. ఎందుకంటే విజన్ బోర్డు, విజన్ బుక్ రెండు మనల్ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఈ బయట ప్రపంచంలో మన గోల్స్ ని మనం మిస్గైడ్ అవ్వకుండా మనకంటూ పెట్టుకున్న కొన్ని గోల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రయారిటీ ఇచ్చి, అక్కడ బౌండరీస్ మనం క్రియేట్ చేసుకుని వాటి సక్సెస్ లు తీసుకునేటట్టుగా ఉపయోగపడేవే ఇవి రెండు. మీకు ఏది వీలైతే అది చేయండి. విజన్ బోర్డ్ రెడీ చేసుకుంటారా లేదా విజన్ బుక్ రెడీ చేసుకుంటారా మీ ఇష్టము. బట్ కంపల్సరీ విజన్ బోర్డ్ ని, బుక్ ని ఫాలో అయ్యేటప్పుడు ఎలా ఫాలో అవ్వాలి అనేది చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. విజన్ బుక్ అయినా విజన్ బోర్డ్ అయినా ఇమేజెస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు పెట్టుకున్న గోల్ కి సంబంధించి ఒక మంచి ఎఫర్మేషన్ అనేది ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ గా నేను ఈ వీడియోలో 5 F's టెక్నిక్ షేర్ చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఫార్చ్యూన్, అదృష్టం, ఎంత బలవంతుడైనా ఎంత తెలివైన వాడైనా అదృష్టవంతుడు ముందు ఒక్క క్షణం కూడా ఆగలేడు, గెలవలేడు. కారణం అదృష్టం అనేది నేచర్ ఇచ్చే సపోర్ట్. సో అలాంటి సపోర్ట్ మీకు ఖచ్చితంగా 2025 లో రావాలి అని ఫస్ట్ టార్గెట్ గా మీరు పెట్టుకోండి, ఫార్చ్యూన్ టార్గెట్. అవసరమైతే ఒక ఎఫర్మేషన్ రాసి విజన్ బుక్ లో గానీ విజన్ బోర్డ్ లో గానీ అంటించుకోండి. నేను అదృష్టవంతుణ్ణి లేదా అదృష్టం నాతో ఎప్పుడు ఉంటుంది అని ఒక ఎఫర్మేషన్ రాసి ఫార్చ్యూన్ ఎనర్జీకి ఫస్ట్ కనెక్ట్ అవ్వండి.
సెకండ్ ఫన్ అంటే వినోదం. చాలా మంది డబ్బు మీద ఫోకస్ చేస్తారు, కానీ డబ్బు పొందాలి అంటే ఫస్ట్ సంతోషంగా ఉండాలి. ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు డబ్బు ప్రవాహాన్ని ఈజీగా ఆకర్షించగలుగుతారు. అయితే ఫన్ అనేది మీ జీవితంలో అతిగా ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒక సెలబ్రేషన్ ఎనర్జీ ఉండాలి, మీ మైండ్ రిలాక్స్ చేసేలాగా ఉండాలి. అదే ఒక ఎడిక్షన్ లాగా ఉండకూడదు. సో వినోదానికి మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ లో పెద్ద పీట వేయండి. ఇక్కడ ఫన్ కి నేను ఒక ఎఫర్మేషన్ ఇస్తాను, కావాలంటే ఇది వాడుకోండి. నేను 2025 లో ఫుల్ ఫన్ మోడ్ లో యాక్టివ్ గా ఉన్నాను అని మీరు ఈ ఎఫర్మేషన్ ని చేయొచ్చు. లేదా నేను 2025లో వినోదాన్ని అంటే ఫన్ ని అనుభవిస్తున్నాను అని ఈ ఎఫర్మేషన్ అయినా చేయొచ్చు. సో ఫన్ అలాగే ఫార్చ్యూన్ ఇవి రెండు కనెక్ట్ అయ్యాక మూడవది ఫినాన్స్. అంటే ఫైనాన్షియల్ గా మీరు ఫ్రీడమ్ పొందాలి అన్నా, ఫైనాన్షియల్ గా సక్సెస్ అవ్వాలి అన్నా మీరు కంపల్సరీ ఒక హై వైబ్రేషన్ లో ఉండాలి. ఎందుకంటే హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే డబ్బు వస్తుంది. చాలా మంది డబ్బు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. కాదు, మీరు ఖర్చు చేస్తేనే హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు. మీ లోపల ఎనర్జీస్ ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా సెల్స్ అన్నిటిని ఉంచగలిగితే ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు, ఫన్ ఎనర్జీలో ఉంటారు, అలాగే ఫార్చ్యూన్ ఎనర్జీలో ఉంటారు. ఇవి రెండు ఉన్న వాళ్ళకి డబ్బు వద్దన్న వస్తుంది. సో అందుకని ఫస్ట్ ఇవి రెండు పెట్టి మూడవ ఎఫ్ ని ఫినాన్స్ సెట్ చేసుకోండి. ఆర్థికంగా మీరు ఎదగాలి అని, ఆర్థికంగా మీరు సక్సెస్ అవ్వాలి అని, ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఒక ఎఫర్మేషన్ ని లేదా ఒక ఇమేజ్ ని విజన్ బోర్డ్ లో స్టిక్ చేసుకోవడం కానీ, లేదా విజన్ బుక్ లో ఫినాన్స్ కి సంబంధించి ఎలాంటి గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటున్నారు, ఎవరెవరికి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలనుకుంటున్నారు, ఒక స్క్రిప్ట్ లాగా విజన్ బుక్ లో రాసుకోండి. అలాగే ఫొటోస్ కూడా మనీ ఫొటోస్ యాడ్ చేసుకోండి, విజన్ బుక్ అయినా బోర్డ్ అయినా. సో ఇలా మీరు మూడవదిగా ఫినాన్స్ ని ఫోకస్ చేయండి. ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, ఫైనాన్స్ లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఎఫర్మేషన్స్ చేయొచ్చు. అవేంటి అంటే నేను ఆర్థిక స్వేచ్ఛను 2025 లో పొందాను అని చేయొచ్చు. లేదా ఈ విధంగా కూడా ఎఫర్మేషన్ పెట్టుకోవచ్చు విజన్ బోర్డ్ లో గానీ బుక్ లో గానీ. 2025 లో నా ఇన్కమ్, నా ఆదాయం అనేది ముందు కంటే 50 రెట్లు పెరిగింది అని ఎఫర్మేషన్ పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టము, ఎఫర్మేషన్లు ఎలా అయినా యాడ్ చేసుకోండి. ఇంకా నాలుగవది ఫిట్నెస్. ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎన్ని సాధించినా ఆరోగ్యాన్ని మాత్రం మనం పొందలేము. అదే ఆరోగ్యం పొందిన వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు. సో అందుకని మీ బాడీ ఎంత వెయిట్ ఉండాలనుకుంటున్నారు 2025 లో టార్గెట్ చేసుకోండి. ఫిజికల్ గోల్ పెట్టుకోండి. ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలని డిసైడ్ అవ్వండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. సో అందుకని నాలుగవ ఎఫ్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇయర్ లో నేను ఇన్ని కేజీలు ఉంటాను అనే ఎఫర్మేషన్ రాసుకుని విజన్ బోర్డ్ లో స్టిక్ చేసుకోండి. లేదా విజన్ బుక్ లో ఒక స్క్రిప్ట్ రాసుకుని ఎంత వెయిట్ ఉంటే అందంగా ఆరోగ్యంగా ఉంటారో ఆ వెయిట్ ని నేను మెయింటైన్ చేస్తాను అని మీరు యాక్సెప్ట్ చేస్తూ ఒక ఇమేజ్ ని కూడా మీరు అంటించుకోండి. విజన్ బుక్ లో గానీ విజన్ బోర్డ్ లో గానీ ఏది చేస్తే దాంట్లో. ఫిట్నెస్ ని గోల్ గా పెట్టుకున్న వాళ్ళు ఇలా ఎఫర్మేషన్ పెట్టుకోవచ్చు. నేను 60 కేజీల బరువు కలిగి ఆరోగ్యంగా ఉన్నాను, లేదా నేను ఫిజికల్ గా ఫిట్ గా ఉండి చాలా యాక్టివ్ గా ఉన్నాను. ఇలా అయినా ఎఫర్మేషన్ యాడ్ చేయొచ్చు. లేదా మీకు సొంతంగా ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిఫ్త్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా ఒక హై ఎనర్జీ, హై వోల్టేజ్ ఇచ్చే ఒక పవర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫ్యామిలీలో సక్సెస్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా బయట వ్యక్తుల్లో సక్సెస్ అవడం అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అలాంటి ఫ్యామిలీకి మీరు టైం ఇస్తున్నారా లేదా, అలాంటి ఫ్యామిలీకి మీరు ప్రేమనిస్తున్నారా లేదా, అలాంటి ఫ్యామిలీకి మీరు బయటికి తీసుకుని వెళ్ళి వినోదాన్ని ఇస్తున్నారా లేదా, అలాంటి ఫ్యామిలీ ఫిట్నెస్ ని మీరు గమనిస్తున్నారా లేదా, అలాంటి ఫ్యామిలీ కేర్ మీరు తీసుకుంటున్నారా లేదా, అలాంటి ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తున్నారా లేదా. సో కంప్లీట్ గా రోజులో కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలైనా, లేదా సండే కనీసం 2-3 గంటలైనా కంప్లీట్ గా ఫ్యామిలీ డెడికేషన్, కమిట్మెంట్ కి వదిలేసి మీరు 2025లో ఫ్యామిలీ పరంగా కూడా రిలేషన్స్ లో సక్సెస్ ని తీసుకోండి. ఫ్యామిలీ గోల్ ని కూడా పెట్టుకోండి. ఎవరైతే 5 F's పెట్టుకుంటారో, 5 గోల్స్ పెట్టుకుంటారో వాళ్ళ వైబ్రేషన్ ని ఎవ్వరు ఆపలేరు, ఎవరు కొలవలేరు. ఎందుకంటే అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఫ్యామిలీకి మీరు ఫోకస్ పెట్టేటప్పుడు మీరు ఎఫర్మేషన్ అనుకోవచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమని గెలవడంలో నేను విజయం సాధించాను అని మీరు ఎఫర్మేషన్ ని విజన్ బుక్ లో గానీ విజన్ బోర్డ్ లో గానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా 5 F's కి సంబంధించి అంటే అదృష్టాన్ని, ఫార్చ్యూన్ ని
ఫన్ ని, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సక్సెస్ ని, ఫిట్నెస్ ని, ఆరోగ్యంగా ఉండడాన్ని, ఫ్యామిలీ కేర్ ని, రిలేషన్స్ ని ప్రేమతో హ్యాండిల్ చేయడాన్ని, ఈ 5F తో అన్ని కవర్ అయిపోతాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సింపుల్ టెక్నిక్ ని విజన్ బుక్ కి, విజన్ బోర్డ్ కి ఉపయోగించుకోండి. అలాగే మీరు 2025 లో నా జీవితంలో 5Fs ఉన్నాయని 5Fs అని గుర్తు పెట్టుకోండి. ఆటోమేటిక్ గా అన్ని గుర్తొస్తాయి. అంటే ఫార్చ్యూన్ గుర్తొస్తుంది, ఫన్ గుర్తొస్తుంది, ఫైనాన్స్ గుర్తొస్తుంది, అలాగే ఫిట్నెస్ గుర్తొస్తుంది, లాస్ట్ గా ఫ్యామిలీ. ఇలా 5 కూడా మీ మైండ్ లో ఎప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటాయి 5Fs అని గుర్తు పెట్టుకున్నారు అంటే. సో నేను చాలా సింప్లిఫై చేసి ఈజీగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేశాను. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ చూడండి. బట్ 2025లో మీరు వీటన్నిటిలోని విజయాల్ని పొందాలి. మీరు నమ్మితే కింద కామెంట్స్ లో ఇది కూడా షేర్ చేయొచ్చు, 5Fs లో నేను 2025 లో సక్సెస్ తీసుకున్నాను అని. సో మీ అందరూ ఈ సక్సెస్ ని తీసుకుంటారని నమ్ముతూ, ఈ ఇయర్ మీకు ఎంతో అదృష్టాన్ని, ఆనందాల్ని, ఫిజికల్ గా ఫిట్ గా ఉండడాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే మీరు కోరుకున్న ప్రతి దాన్ని ఇస్తుంది అని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను, అలాగే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. న్యూ ఎనర్జీస్ ని ఈ ఇయర్ లో హార్ట్ఫుల్ గా చేతులు 2 ఓపెన్ చేసి వెల్కమ్ చేసేయండి. వెల్కమ్ మోడ్కి వెళ్ళిపోండి అన్ని మంచుల కోసం. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, అస్సలు ఆలోచించకుండా వెంటనే షేర్ చేసేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ని నేను షేర్ చేస్తాను, మీ సక్సెస్ కి ఉపయోగపడేవి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.